గర్వం వల్ల, మదం వల్ల కొంతమందికి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏం తక్కువ, వాడికంటే నేనేం తక్కువ, ఆమె కంటే నేనేం తక్కువ అని చెప్పి మదంతో మాట్లాడుతూ ఉంటారు. కళ్ళుకు నెత్తికెక్కుతూ ఉంటాయి. దేవుడు వారిని అణిచి పడేస్తాడు. ఎందుకని? తనను తాను హెచ్చించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. కొంతమందికి కులాన్ని బట్టి గర్వం, మరి కొంతమందికి కొనుక్కున్న కారును చూసి గర్వం, ఇంకొంతమందికి ఖరీదైన సెల్ ఫోన్ పట్టుకుని గర్వపడిపోతూ ఉంటారు. మరి కొంతమందికి వాళ్ళకున్న కలర్ని బట్టి గర్వం, ఇంకొంతమందికి వారికున్నటువంటి ఆకారాన్ని బట్టి గర్వం, ఎత్తును బట్టి గర్వం, పొడుగాటి జుట్టును బట్టి, అవునా కదా, గర్వం. ఉన్నారు అలాంటి వాళ్ళు. జాగ్రత్త. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వమే నడుస్తుంది. నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది. ఎదిగే కొలది ఒదిగే మనస్సును కలిగి ఉండటం అనేది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. మర్చిపోకండి. అరటి చెట్టును మీరు చూసారా? గెల వేసింది అని అంటే, అరటి చెట్టుకు గెల వేసింది, అది కాస్త పరిపక్వత వచ్చింది అంటే అది ఏమైపోద్ది చెప్పండి? దానికి మళ్ళీ ఒక సపోర్ట్ పెట్టాలి. అది పూర్తిగా పడిపోకుండా ఇలా సపోర్ట్ పెట్టి దాన్ని పడిపోకే, నువ్వు పడిపోకే అని చెప్పి సపోర్ట్ పెడితే తప్పది, ఆగదు. ఎందుకని? అది కలిగి ఉన్న ఫలం ఏం చేస్తుంది? దాన్ని కిందకు వంచేస్తుంది. బహుగా ఫలించిందంటే బహుగా వంగిపోతుంది. ఏ కొమ్మకైనా ఫలాలు అధికంగా ఉంటే ఆ కొమ్మ ఎలా ఉంటుంది చెప్పండి? కిందకి వంగి ఉంటుంది. నువ్వు ఫలించేవాడివైతే నీలో ఒక అద్భుతమైనటువంటి తత్వం ఉంటుంది. అదేమిటో తెలుసా? తగ్గింపు తత్వం. మన పితరులు చెప్తూ వచ్చేవాడు. ఏమిటి? ఏమీ లేని విస్తరాకంట, అబ్బో ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడిపోతూ ఉంటుంది. ఆ విస్తరాకు నిండా అన్నము, కర్రీ, పప్పు, పచ్చడి అన్నీ ఉన్నాయనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అన్నీ ఉన్న విస్తరాకేమో చక్కగా కూర్చుంటుంది. ఏమీ లేనిదేమో ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. మనలో కొంతమంది ఎగిరిపడే విస్తరాకుల్లా ఉంటున్నారు. మంచిది కాదు. దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను హెచ్చించాలి అని ఆశపడుతున్నట్లయితే కోరహు కలిగి ఉన్న మనస్తత్వం కలిగి ఉండకండి. కోరహు అనే పేరుకు అర్థం తెలుసా? ఐస్.